చెప్పరా. ఇవాళ ఆఫీసులో మీటింగ్ జరిగింది. ఇప్పుడు నాకు జీతం నెలకి 80,000 కదా. అది నాకు తెలుసు కదా. కానీ ఇప్పుడు 3.5 లక్షలు జీతం ఇస్తామంటున్నారు. 3.5 లక్షలా? ఏంట్రా నువ్వు చెప్పేది? 3.5 లక్షలు జీతం ఇస్తూ విదేశాలకు వెళ్ళమంటున్నారు. నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. 3.5 లక్షల జీతం, విదేశాల్లో ఉద్యోగం ఎంతమందికి వస్తుందిరా? నీ చేసుకున్న పుణ్యం నీకు దొరికింది. లేదమ్మా, అందులో ఒక చిన్న చిక్కు ఉంది. ఏంటి? ఓకే అంటే ఈరోజు నైటే యూఎస్కి బయలుదేరాలి. ఒకసారి వచ్చి నిన్ను చూసెళ్ళడానికి కూడా టైం ఉండదమ్మా. ఏంట్రా ఈరోజే వెళ్ళాలా? అవునమ్మా. ఇంట్లో నందిని నిశ్చితార్థం ఉంది. అన్ని పనులు నువ్వే కదరా దగ్గరుండి చేయాల్సింది. ఇలా చెప్తే ఏంట్రా అర్థం? మా వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళాలి, లేదంటే ఉద్యోగం నుంచి తీసేసినా తీసేస్తారు. ఏంటోరా, నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యి. నాకు నువ్వు నందిని బావుండాలి అంతే. నా అకౌంట్లో ఉన్న డబ్బంతా నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. జాగ్రత్తమ్మా. పైన బడి లోన బడి డబ్బు కొరకు వెతికి వెతికి చస్తున్నారు. ధన్నాధన్ ధన్నాధన్ డబ్బు కని దెబ్బతిని అడ్డమైన గడ్డి తిని చెప్పరాని కుక్క పాటలు పడుతున్నారు. ధన్నాధన్ ధన్నాధన్ తిప్పలెన్ని తప్పులెన్ని తెస్తుందో ఈ ధనం, డబ్బులెన్ని ఎడుపులెన్ని ఇస్తుందో ఈ ధనం. చూసే కళ్ళ పంట తెస్తుందేమో తంట, మూటగని ముళ్ళగని ఆట చూడమంట. సార్ దీని హైట్ ఎంత? ఇది 5 అడుగులు ఉంటుంది సార్. ఇది కాదు, మీ హైట్ ఎంత ఉంటుంది? నేను 4 అడుగులు సార్. దీనికంటే కొంచెం పెద్ద పెట్టేమైనా ఉందా? దీనికన్నా పెద్దదంటే 6-3 శవ పెట్టుకుంటుంది. అదే అచ్చిచి అది కాదు. మీకు దేనికోసం కావాలి? పాత బుక్స్ డివిడీలు పెట్టడానికి. ఇలాంటిది ఇంకోటి ఉంది సార్, రండి ఇటువైపు రండి సార్. అన్నా ఇదెంతన్నా? 5,300 తమ్ముడు. నువ్వు కాబట్టి 5,000. కొత్త పక్కన తిరిగాడు, భలే తిరిగాడు. తమ్ముడు నా షాపు చాలా లక్కీ షాపు. పోను నీకే తెలుస్తుందిలే. డోర్ డెలివరీ ఫ్రీయే కదా? ఏడు తమ్ముడు, పెట్టి చాలా పెద్దగా ఉంది. ఇల్లు షిఫ్టింగ్ కాదు, పాత బుక్స్ అవి పెట్టడానికి. అన్నా నా కోసం ఎవరైనా వచ్చారా? వస్తే చెప్పమండి. సరే అన్న. ఇద్దరొక్కటయ్యారా ఆర్డీఎక్స్ అవుతారు. గోలుమాలు తారుమారు తకదిమిసారు. పాము ముంగిసలా జలగాట మీదనం, 2 పొట్టేళ్లను ఢీ కొట్టించేదనం. 3 ముక్కలాట తోలు బొమ్మలాట, తైతక తక తైతక తక ఆడించేదనా. ఏం చేస్తున్నాడు వీడు? ఎవడ సేవ ఉంటుంది ఇది? ఏంటి స్మెల్? సిగరెట్ ఎలా వచ్చింది?
కోసమే వెతుకుతున్నారా? లాక్ చేసిన ఫ్లాట్లోకి వెళ్ళొచ్చుంటారు. ఇతను ఇప్పుడెందుకు వచ్చినట్టు? సార్ రండి సార్. ఇరుక్కుపోయారా? ఏం తమ్మి అప్పటికెళ్ళి తలుపు కొడుతున్నా, ఏం చేస్తున్నావు? బాత్రూంలో ఉన్నాను సార్. ఓహో గట్లనా? ఏం తమ్మి ఫ్లాట్ మంచిగా క్లీన్ చేసినట్టున్నావు? అవును సార్, మీరు చెప్పారు కదా అందుకే. అది సరే, పొద్దున నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చినావు? ఏమన్నా ప్రాబ్లమా? నేను పోలీస్ స్టేషన్కి రాలేదే. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చిపోవటం నేను చూసినా. అది నా పర్సు కనపడలేదు సార్, అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేసి కార్లో ఉందని చెప్పాడు, అందుకే రిటర్న్ వచ్చేసాను. ఓ గట్లనా? సరే, నీ ఫ్రెండ్స్ ఎవరన్నా నీ ఫ్లాట్కి వచ్చిర్రా? లేదు సార్, ఎవరు రాలేదే. నీ బాల్కనీలో బ్లూ టీ షర్ట్ వేసుకున్నాను ఒక నేను చూసినా. నన్ను ఎప్పుడు చూసాడు? ఓ కానీ ఎవరూ రాలేదు సార్. ఈ ఫ్లాట్స్ లా కొంచెం జాగ్రత్తగా ఉండాలి తమ్మి, ఎందుకంటే పక్కింట్లో మర్డర్ జరిగినా పట్టించుకునే నాదుడే లేడీడా, అర్థమైందా? ఓకే సార్. సరే తమ్మి, నేను పోయేస్తా, జాగ్రత్త. అమ్మయ్యా. షూ ఏందాడా? సార్ అది పాత షూ నాదే. వెనకకు పోమంటున్నా కదా. ఏంద్రా మర్డర్ చేసినావా? సార్ ఎందుకు చంపినారా వీడిని? ఎవడు? సార్ నేను చెప్పేది కొంచెం వినండి సార్. సార్ ప్లీజ్ సార్. కాల్చి పడేస్తా. వెనక్కి పోరా నువ్వు. వెనక్కి పోమని చెప్తుంటే చేతులు వెనక పెట్టు, చేతులు వెనక పెట్టు. కూర్చోరా, కూర్చోమని చెప్తుంటే. ఓకే సార్. డ్యూటీలో జాయిన్ అయిన 2వ రోజే మర్డర్ కేసు. ఈ దిరా జాక్పాట్ అంటే. సార్ కొంచెం వినండి. అవునరా, నీ ఫ్రెండ్ అదే రా బ్లూ టీ షర్ట్ వాడు, వాడెక్కడా? రేయ్, మర్యాదగా నువ్వే చెప్తావా లేకపోతే నన్నే కనుక్కోమంటావా? ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్, నాకేం తెలియదు సార్. లోపటేంద్రా సౌండ్? రేయ్, నెత్తి కిందికి దించు. సార్ ప్లీజ్ దించరా. ఏంటన్నా నువ్వు? వీడేమని రవిని గోపిని చంపాడని చెప్తుంటే అలా నవ్వుతున్నావు? ఈడు మనం ఎవరో తెలియక మన వాళ్ళనే చంపేసి అలా ఫేక్ పాస్పోర్ట్ కోసం మన దగ్గరికే వచ్చేసాడు రా. అయితే ముందు ఈయన పట్టుకుందామన్నా, ఈయన పట్టుకుంటే అసలు నిజమేమో తెలుస్తుంది కదా. అబ్బచ్చా, వీడికి మనం ఎవరన్నది తెలియదు, అందుకని ఎలాగైనా పాస్పోర్ట్ కోసం మన దగ్గరికే వస్తాడు. ఈడొక ఆయుధం రా,
వీడిని ఆయుధంగా మన మీదకు పంపిన ఆ కామాక్షి గాడే మన టార్గెట్. ఇవాళ రాత్రికే కలుద్దామన్నాడు. ఈ లోపల వాడు ఏమేమి చేస్తాడో చూద్దాం. గైస్, షాప్ వాట్ ఎవర్ యు వాంట్. ఇదేమైనా షాపింగ్ మాలా? షాపింగ్ చేయడానికి డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకొచ్చి షాప్ వాట్ ఎవర్ యు వాంట్ అంటే డూడ్. గెస్ వాట్? వాట్ వాట్? వీకెండ్ కదా, సిటీకి దూరంగా మంచి ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ. ఏంటి భాష అప్పుడే వచ్చారు? ఆ ముఖ్యమైన మ్యాటర్ దొరికిందా? మీరు ఎతవకోలా